పెందుర్తి నియోజకవర్గ సుజాత నగర్ క్యాంప్ కార్యాలయంలో పెందుర్తి నియోజకవర్గంలోని జీవీఎంసీ జోనల్ అధికారులు, వార్డు కార్పొరేటర్లు, వార్డు అధ్యక్షులు మరియు ముఖ్య నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించిన పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు. ఈ సందర్భంగా గౌరవ శాసనసభ్యులు మాట్లాడుతూ ఏదైతే జీవీఎంసీ కమిషనర్ గారు నియోజకవర్గ డెవలప్మెంట్ మీటింగ్స్ అని పెట్టుకుంటా ఉన్నారు. అవి ఆల్రెడీ భీమునిపట్నం, నార్త్, అనకాపల్లి ఇలా ఒక్కొక్క నియోజకవర్గం అవుతూ ఉంది. పెందుర్తి నియోజకవర్గం సమీక్షా సమావేశం 20వ తారీఖు అని చెప్పారు. ఏవైతే మా నియోజకవర్గంలో వార్డుల్లో కావాల్సిన పనులు ఉన్నాయో, జరగవలసిన అభివృద్ధి ఉందో అన్నింటి మీద కూడా నేను రెడీ అవడానికి మా కార్పొరేటర్లు, మా వార్డు అధ్యక్షులు, అధికారులతో మీటింగ్ పెట్టుకుని అన్నీ కూడా తయారు చేసుకోవటం జరిగింది. ఇంకా ఏమైనా మిస్ అయినవి కూడా మా కార్పొరేటర్లు తయారు చేయమన్నా. ఎందుకంటే ఇది ఒక మంచి ప్రక్రియ. గత 4 సంవత్సరాలు మా ప్రభుత్వం రాకముందు వైసీపీ ప్రభుత్వం అభివృద్ధి అనేది ఎక్కడా కూడా చేయకుండా, ఒక్క రూపాయి కూడా వార్డుల్లో ఖర్చు పెట్టకుండా, ఏదన్నా కాస్త ఖర్చు పెడితే వాళ్ళు కార్పొరేటర్లు ఉన్న చోటే ఖర్చు పెట్టారు తప్ప 98 కార్పొరేటర్లు సమానం చూడలేదు. ఆ నేపథ్యంలో మేము అధికారంలోకి వచ్చిన 1 సంవత్సరంలోనే 24 నుంచి 25 మధ్యలో బ్రహ్మాండమైన అభివృద్ధిని చూపించాం. ప్రజల మన్ననలు పొందాం. మళ్ళీ కొంతకాలం తర్వాత మా కార్పొరేటర్లు మళ్ళీ ఎలక్షన్కి వెళ్ళే లోపు ప్రజలను మన్నన పొందే విధంగా ఈ వార్డులను అభివృద్ధి చేయాలన్న ఒక సంకల్పంతో కార్యక్రమం తీసుకోవడం జరిగింది. చిత్తశుద్ధితో కమిషనర్ గారు కానీ, ఎమ్మెల్యేలు కానీ, కార్పొరేటర్లు కానీ, సీనియర్ నాయకులు కానీ అందరూ ఇన్వాల్వ్ అయ్యే అధికారులు ఇన్వాల్వ్ అయ్యే మీటింగ్లో ఒక మంచి రిజల్ట్ వస్తూ ఉంది అని చెప్పి ప్రజలు మాట్లాడుకుంటూ ఉన్నారు. అలాగే ప్రజాప్రతినిధులు కూడా ఇది మంచి పరిణామం అని చెప్పి ఆనందంగా ఉన్నారు. ఇవన్నీ కూడా మా కార్పొరేటర్లు నేను కోరాను. 2-3 రోజుల్లో మనం మీ వార్డుల్లో జరగాల్సిన అభివృద్ధి మీద తయారు చేసుకుని మాకు ఇచ్చినట్లయితే ఎస్టిమేషన్ రెడీ చేసి ఆ రోజు కమిషనర్ దృష్టికి పెట్టి ఏ వార్డుకి ఎంత అవసరమో కూడా మనం ప్రయారిటైజ్ చేసుకుందామని చెప్పి చెప్పడం జరిగింది. ఈ అభివృద్ధి మీద సమీక్ష, పక్షపాతం లేని ఈ ప్రాంతం ఆ ప్రాంతం అనే పక్షపాతం లేని అభివృద్ధిది, రాజకీయాలకు అతీతంగా అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్న ఒక సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు చేపట్టిన కార్యక్రమం. దీనికి అందరూ సహకరించాలని, అందరూ ఇన్వాల్వ్ అవ్వాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు ఈ సమీక్షా సమావేశం పెట్టుకోవడం జరిగింది. అందరూ వచ్చారు. చాలా బ్రహ్మాండంగా మీటింగ్ జరిగింది.